హాయ్ ఫ్రెండ్స్, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భారతదేశ యొక్క ఖ్యాతిని, ముఖ్యంగా రైల్వే వ్యవస్థ యొక్క ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియచేసింది ఈ వందే భారత్. అటువంటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఏ విధంగా ఉంటుంది, ట్రైన్ జర్నీ ఏ విధంగా ఉంటుంది, దానిలో ఉండే ఫెసిలిటీస్ ఏంటి, ఎక్కడెక్కడ అవుతుంది అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు చూపించడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా ఇదిగో ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మన లోనికి వెళ్ళగానే ఈ విధంగా క్లోజ్ అయిపోతుంది. ఇది సామర్లకోటలో ఉదయం 7:15కి స్టార్ట్ అవుతుంది. సికింద్రాబాద్ నుంచి వైజాగ్ మధ్యన తిరిగేటువంటి ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లోనికి వెళ్ళే ముందు ఇదిగో ఈ విధంగా ఎగ్జిట్ ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. ప్రతి కంపార్ట్మెంట్ కూడా అదిగో సీసీ కెమెరాస్ తోటి ఫుల్ ఎక్విప్మెంట్ తోటి ఎప్పటికెప్పుడు విజిలెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుందన్నమాట. లోన్ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు హెడ్స్ అందరూ కూడా. సో ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సామర్లకోట రైల్వే స్టేషన్ నుంచి ఇది బయలుదేరుతుంది. జస్ట్ లోనికి వెళ్ళే ముందు ఇదిగో ఈ విధంగా ప్రతి క్యాబిన్కి అంటే కంపార్ట్మెంట్కి ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది. ఎందుకంటే లోన్ అంతా కూడా ఏసీ ఉంటుంది కాబట్టి గ్లాస్ డోర్స్ తోటి మొత్తం కవర్ చేసి ఉంటుందన్నమాట. సో మన లోనికి వెళ్ళిన తర్వాత ఇదిగో అక్కడ మనకి ఎంట్రన్స్ కనపడుతుంది, చూసారు కదా, అక్కడ గ్లాస్ ఉంటుంది చూసారు. ఇది ఆటోమేటిక్గా నేను చాలా కంగారు పడిన ఎలాగ ఓపెన్ చేయాలి ఎందుకంటే ఏం చేయాలో తెలియదు. అంత ఆ కాయిన్ ప్రెస్ చేయడం చూసి నాకు అర్థమైంది, దాన్ని ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది అనమాట. జస్ట్ ఆటోమేటిక్ నేను ప్రెస్ చేయడం వల్ల ఆటోమేటిక్ ఓపెన్ అయింది. లోన్ ఏ విధంగా ఉంటుంది మీకు అనేది చూపించడం జరుగుతుంది. ఒకసారి ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. మనం ఎప్పుడైతే లోన్కి వెళ్తామో అది ఆటోమేటిక్ క్లోజ్ అయిపోయింది. లోన్కి వెళ్ళిన తర్వాత ఇదిగో లోన్ ఈ విధంగా ఉంటుంది. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్లో 2 సిస్టమ్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్, రెండోది నార్మల్ చైర్ అనమాట. ఇది నార్మల్ చైర్ అనమాట. సో నార్మల్ చైర్కి ఎగ్జిక్యూటివ్కి ఏంటంటే అది ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది ఇద్దరు కూర్చోవడానికి ఒక ప్రక్క ముగ్గురు కూర్చోవడానికి ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే సిట్టింగ్ చైర్ అని పిలుస్తారు అనమాట ఇక్కడ. సో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గంటకు 150 అబోవ్ స్పీడ్తో వెళ్తూ ఉంటుంది. సో మనకి వెళ్తున్నట్టుగా అసలు ఆ మూమెంట్ అనేది తెలియదు అనమాట. ఇది రైల్వే డ్రైవర్స్ ఉండే క్యాబిన్ అనమాట. చూడండి ఎంత మోడర్న్గా టెక్నిక్ ఉపయోగించి సొఫిస్టికేటెడ్గా ఉందన్నమాట చెప్పాలంటే. ఇంతకుముందు మనం రైల్వేస్లో ఇంజన్ చూస్తే చాలా ఎత్తుగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. కానీ ఇది మనం ఎక్కడైతే కూర్చున్నామో అదే లెవెల్ ఆఫ్ మెయింటెనెన్స్ తోటి ఇక్కడ పెట్టడం అనేది మనకు జరిగిందనమాట. సో ఇక్కడ ఇద్దరు పైలట్స్ ఉంటారు. మనకి ఇలా చెప్పగానే అలౌ చేశారు పర్మిషన్ ఇవ్వడానికి. సో రైల్వే డిపార్ట్మెంట్కి మన ఛానల్ తరఫున థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాము. సో ఈ విధంగా మళ్ళా బయలుదేరినటువంటి ఒక జస్ట్ 20 minutes to 30 minutesలో రాజమండ్రికి వెళ్ళిపోవడం జరిగిందనమాట ఈ ట్రైను, వందే భారత్ ట్రైన్. సో దీంట్లో చాలా కంఫర్ట్స్ అయితే ఉంటాయి. వెళ్ళగానే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ విజయవాడలో మాత్రమే ఇది ఓపెన్ ఆగుతుంది కాబట్టి అప్పుడే ఈ డోర్ ఓపెన్ అవుతుంది అనమాట. సో మనము చూస్తే దీన్ని రిజర్వేషన్ చేసుకునేటప్పుడు టిఫిన్స్ కావాలా లేకపోతే లంచ్ కావాలా అనేది మనకు ఆప్షన్ ఉంటుంది. సో మేమైతే మార్నింగ్ 7కి బయలుదేరాం కాబట్టి ఏమి ఆర్డర్ చేయాలి, టిఫిన్ తినేసి మేము బయలుదేరాం కాబట్టి. సో ఇది ఎగ్జిక్యూటివ్ చైర్ అనమాట. ఇది చూడండి ఎంత లగ్జరియస్గా ఉంటుందో. ఇక్కడ అటు ఇద్దరు ఇద్దరే కూర్చోడానికి ఉంటుంది. కానీ ఇంతకుముందు మీకు చూపించిన దాంట్లో అయితే ముగ్గురు కూర్చోడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది. కొన్ని ఫెసిలిటీస్ అయితే దీంట్లో ఉంటాయి అన్నమాట మనకి. సో అలాగా మనకి ప్రతి క్యాబిన్లో కంపార్ట్మెంట్లో ఇలాగ ఒక అటెండెంట్ ఉంటాడు. సో మనకి ఏమైతే ఆర్డర్ చేసామో అవి పట్టుకొచ్చి మనకి ఇస్తాడు. మాకు టీ కావాలా అని అడిగాడు అనమాట. ఇది క్యాబిన్ చాలా క్లాసిక్గా ఉంటుందన్నమాట చూడడానికి. చూడండి పైన అంతా మనము క్యాబిన్లో ఉంటుంది చూసారు, పైన అక్కడంతా మన లగేజ్ పెట్టుకోవడానికి ఉంటుంది. మనకి కింద కూడా ఉంటుందన్నమాట. ఇంత అన్నప్పటికీ ఛార్జింగ్ పిన్ పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలో నాకు అర్థం కాలేదు ఇక్కడ. దీంట్లో నా మొబైల్ ఛార్జింగ్ అయిపోతుంది. సో అన్ని కంపార్ట్మెంట్స్లో కూడా నేను వెతికేసాను ఎక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాలనేసి. సో లాస్ట్గా ఒక 30 minutesలో మేము దిగిపోతాం అనగా అప్పుడు అక్కడ అటెండెంట్ అడిగితే మనం సీట్ ఎక్కడైతే కూర్చున్నామో దాని కిందే 2 points ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకి ఈ ఇంజిన్ సెట్ అంటే ఫ్రంట్ ఒక ఇంజిన్ ఉంటుంది, బ్యాక్ ఒక ఇంజిన్ ఉంటుంది అనమాట. ఆ ఇంజిన్ కూడా ఆ కంపార్ట్మెంట్కి కనెక్ట్ అయిపోయి ఉంటుంది అనమాట. అంటే ట్రావెలర్స్ ప్రయాణం చేస్తున్నటువంటి ఆ కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కాస్త ముందుకు వెళ్తే ఆ ఇంజిన్ చూడడానికి అవకాశం ఉంటుంది అనమాట ఈ విధంగా. సో బ్యాక్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఇంజిన్ చూడడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్లో క్యాబిన్ ఇంజిన్ ఉంటుంది, అలాగే ఫ్రంట్ ఒక ఇంజిన్ ఉంటుంది కాబట్టి. సో ఇది ఫస్ట్ ఎయిడ్ కిట్ అనమాట. ఏదైనా పిల్లలకి లేదా పెద్దవాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దాన్ని ఓపెన్ చేయడం వెంటనే చేయడం జరిగింది. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ బాక్స్. మనకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే అక్కడ ఆ గ్రీన్ కలర్ కనపడుతుంది చూసండి, అక్కడ ప్రెస్ చేస్తే అక్కడ పైన స్పీకర్ ఉంటుంది. దాంట్లో మనం మాట్లాడాలి.
సో ఎవరికి ఏ కంపార్ట్మెంట్లో ఏమైంది అనేసి చెప్తే వెంటనే ఆటోమేటిక్గా అది ఇన్ఫర్మేషన్ పక్కనటువంటి క్యాబిన్ డ్రైవర్కి వెళ్ళిపోతుంది అనమాట. సో పైలట్కి వెళ్ళిపోతుంది. ఆయన వెంటనే రియాక్ట్ అవుతాడు. ఒక ఆయన తెలియకుండా ఏం చేశాడంటే పక్కనే వాష్రూమ్ ఉంటే దాన్ని ప్రెస్ చేసేసాడు. నేను పక్కనే నిలబడినాను అనమాట, రికార్డ్ చేస్తున్న వీడియో. వెంటనే అక్కడ నుంచి నాకు ఆటోమేటిక్ కాల్ వచ్చింది. సో ఏమైంది, ఎవరికైనా బాగాలేదా అనేసి వెంటనే. సో నాకైతే ఆయన చెప్పి ప్రెస్ చేసి వెళ్ళిపోయాడు, నేను బుక్ అయిపోయాను అక్కడ. సో అలా జరిగిందనమాట, తెలియకపోతే ఒక్కో దాని గురించి మనకి. సో ఇది మన లోన్కి వెళ్ళక ముందు ప్రతి క్యాబిన్లో కూడా ఇలాగా కిచెన్ సెట్ అయితే ఉంటుంది. దాంట్లో ఏమైతే మనము ఆర్డర్ చేస్తామో అవి ఎప్పటికప్పుడు స్టేషన్లో, ప్రతి స్టేషన్లో కూడా వీళ్ళు సబ్మిట్ చేసేస్తారు వీళ్ళకి. సో వీళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళని మనకి ఏమైతే కావాలో అవి మనకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనకి. సో ఇవంతా కూడా వీళ్ళ అండర్లో ఉంటుంది. ఇక్కడ మనకి ఒక స్పెషల్ పర్సన్ ఉన్నాడు కదా, వాళ్ళే మనకి ఈ క్యాబిన్లో ఒక్కొక్క క్యాబిన్కి ఒక్కొక్క పర్సన్ అయితే అపాయింట్ చేసి ఉంటారు. సో వాళ్ళు ఏం కావాలో అన్నీ ప్రొవైడ్ చేస్తారు. టీ, టిఫిన్, అలాగే వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో పక్కన చూసారా ఒక ట్యాప్ కనపడుతుంది చూసారా, నేను ఏంటో అనుకున్నాను ట్యాప్. సో నేను అది చూస్తే ఏం లేదు, అది హాట్ వాటర్ ట్యాప్ అన్నమాట. ఆ హాట్ వాటర్ ట్యాప్ని ఏం చేస్తున్నాడంటే కెటిల్లో ఫిల్ చేస్తున్నాడు ఈ హాట్ వాటర్ని. సో దాంట్లో కాఫీ ప్యాకెట్స్ వేసేసి ఆటోమేటిక్గా ఇచ్చేస్తున్నాడు కాఫీ అన్నమాట అది. సో కొద్ది ఇబ్బందిగా అనిపించింది కాఫీ. సో ఇది వాష్రూమ్ అనమాట. వాష్రూమ్ ఏ విధంగా ఉంటుందో మీకు ఇక్కడ చూపిస్తాను. చాలా చాలా పెద్దగా ఉంటుంది వాష్రూమ్ అయితే, చాలా షాక్ అయిన వాష్రూము. సో ఇదిగో ఇక్కడంతా కూడా వెస్టర్న్ టాయిలెట్స్, అలా బయో టాయిలెట్స్ అని పిలుస్తారు అనమాట. వీటిని బయో టాయిలెట్స్ అంటే మనం వేస్ట్ చేసినటువంటి ఏదైనా సరే అక్కడ బాక్స్ ఉంటుంది, దాంట్లో స్టోర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు వేరే దాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట, దాన్ని తీసుకొచ్చి. సో ఇదంతా లాన్ ఉంటుందన్నమాట. సో ఇది డోరు. సో దీంట్లో చిన్నపిల్లలకి స్నానం చేయించడానికి, అలాగే స్నానం అంటే ఆల్మోస్ట్ చిన్నపిల్లలకు సంబంధించిన కొన్ని ప్రొవిజన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో నేను లోన్ అంతా చాలా నీట్గా ఉందన్నమాట. కొత్త ట్రైన్ కదా, దట్ ఏంటంటే ఎక్కడ ఆగదు. కొన్ని ప్లేసెస్లో చాలా తక్కువ మంది హైలీ క్వాలిఫైడ్, లేకపోతే కాస్త హౌ టు యూజ్ అని తెలిసిన వాళ్ళు మాత్రమే దీన్ని ట్రైన్ యూజ్ చేస్తారు. కాబట్టి చాలా బాగుంది ట్రైన్ అంతా కూడా. ఇదిగో చిన్నపిల్లలకి ఇక్కడ కూర్చోబెడతారనమాట. అక్కడ కూర్చోబెట్టి ఆ క్లిప్ పెట్టి, అంటే హెడ్కి మధ్యలో పెట్టి కాళ్ళు అటు హ్యాండ్స్ అటు ఇటు పెట్టి కూర్చోబెట్టిన తర్వాత అక్కడ స్నానం చేంజ్ చేసి మళ్ళీ డ్రెస్ వేసేస్తారు. ఇదిగో చిన్న పిల్లలకి అంటే అబౌవ్ 5 years, అబౌవ్ 4 years అని మాత్రమే అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. హౌ టు యూజ్ అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఆ బేబీని అక్కడ కూర్చోబెట్టి ఆ క్లిప్పు కింద క్లిప్ ప్లగ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది అనమాట. ఇది ట్యాప్. సో ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. సో కొద్దిగా తెలియని వాళ్ళకి అటు ఇటు తిప్పుతారు అన్నమాట. ఎందుకంటే జనరల్గా అందరికీ ట్యాప్ అని కానీ తిప్పడం అలవాటు కాబట్టి ఇక్కడ అలా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది వాటర్. సో అక్కడ పక్కనే సోప్ లిక్విడ్ ఉంటుంది అనమాట. సో అక్కడ ప్రెస్ చేస్తే లిక్విడ్ వస్తుంది. జస్ట్ దాంతో మనం హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా అంటే సోప్ లిక్విడ్ సోప్ అని పిలుస్తాం దాన్ని. సో అది ఆటోమేటిక్గా తీసుకున్న తర్వాత మనం వాష్ చేసుకున్న తర్వాత ఇదిగో ఇక్కడ నేను మళ్ళీ ప్రెస్ చేసి హ్యాండ్ వాష్ చేసుకున్నాను. సో చేతులు తడిగి ఉన్నాయి కాబట్టి పక్కనే డ్రైయర్ ఉంటుందన్నమాట. చూడండి అక్కడ ఆటోమేటిక్గా చేయి పెట్టగానే జీ అని సౌండ్ వస్తూ స్కాన్ చేసుకుంటూ మన తడిగున్న చేయి ఆటోమేటిక్గా వేడి అయిపోతుంది అనమాట, డ్రై అయిపోతుంది అనమాట, అంటే ఆరిపోతుంది అనమాట. సో ఇది డ్రైయర్ అని పిలుస్తారు అనమాట. సో ఈ విధంగా కొన్ని ఫెసిలిటీస్ అయితే ఈ వందే భారత్లో చాలా బాగున్నాయి. నార్మల్ ట్రైన్లో నేను వెళ్ళాను, బట్ వందే భారత్లో ఒకసారి చూపిందాం ఎలాగుంటుంది లోన్ అనేది అనే ఉద్దేశంతో మేము సామర్లకోట నుంచి వరంగల్కి వెళ్ళడం జరిగింది. మార్నింగ్ 7:30కి బయలుదేరితే ఆఫ్టర్నూన్ 1:30 to 2 o'clock మేము వరంగల్ దిగడం జరిగింది. చాలా త్వరగా అనమాట, చాలా చాలా కంఫర్టబుల్గా జర్నీ చేసినట్టు తెలియదు. ఎందుకంటే మొత్తం అంతా ఏసీ కాబట్టి అసలు మనకి ఎక్కడ చెమట పట్టడం కానీ లేకపోతే ఇబ్బంది ఉండదు. సో వీళ్ళు ఏసీని ఏ క్యాబిన్లో ఎక్కువగా ఏసీ ఉంటే ఆ క్యాబిన్లో ఎక్కువ చేయడం తక్కువ చేయడం ఏసీ అక్కడ మెయింటైన్ చేస్తారన్నమాట ప్రతి క్యాబిన్కి ఏసీని వీళ్ళు. సో మనం ప్రతి కంపార్ట్మెంట్లో కూడా థ్యాంక్ యూ ఫర్ ట్రావెలింగ్ విత్ ఇండియన్ రైల్వేస్ అని వస్తుంది. కంపార్ట్మెంట్లో ప్రతి 2 డిస్ప్లే బోర్డ్స్ ఉంటాయి అన్నమాట ఇలాగా. సో విశాఖపట్నం టు సికింద్రాబాద్, సో ఎక్కడెక్కడ స్టేజెస్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఆగుతున్నాయి అక్కడ డిస్ప్లే అవుతుంది మాత్రమే. సో అలర్ట్గా ఉండాలి, చూసుకుంటూ ఉండాలన్నమాట. సో మనం వెళ్తున్నప్పుడు టికెట్ కలెక్టర్ వచ్చారు. సో టికెట్ చెక్ చేయడం జరుగుతుంది. చూడండి బయట వ్యూ ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నప్పటికీ మనకు అసలు మూమెంట్ తెలియదు అన్నమాట. ప్రతి విండోకి ఇక్కడ డోర్ ఉంటుంది, డోర్తో పాటు కర్టెన్లో ఉంటుంది, బ్లాక్ కర్టెన్ లాగా. సో మనకు ఎండ రాకుండా ఉండాలంటే దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇంకా మనకి ఇది లైట్స్ అనమాట ఇవి. సో మనం ఆటోమేటిక్ పైన టచ్ చేస్తే లైట్ వెలుగుతుంది. సో అక్కడే మళ్ళీ టచ్ చేస్తే ఆగిపోతుంది అనమాట లైట్. సో ఇదొక చాలా బాగుంది ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్. టచ్ చేస్తే వెలిగింది, మళ్ళీ అక్కడే టచ్ చేయాలి, ప్రెస్ అని ఉంటుంది అక్కడ. అదిగో అక్కడ ప్రెస్ చేశాను, ఆగిపోయింది. సో ఇదిగో
ఇది మనం కూర్చున్నటువంటి సిట్టింగ్ చైర్కి సంబంధించిన నంబర్ ఇస్తాడనమాట. సో ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు 180 అబోవ్ స్పీడ్‌లో వెళ్తుందనమాట. సో అసలు మనకి కుదిపైన చూడండి, నేను ఎక్కడ మూవ్ అవ్వట్లేదు, ట్రైన్ మాత్రం వెళ్తుంది. సో అటువంటి కంఫర్టబుల్ జర్నీ అనేది మనకి ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఉంటుంది. ఆ కాస్ట్ అనేది కాస్త ఎక్స్‌పెండిచర్ ఎక్కువైనా చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ ఇస్తుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అంటే రైల్వే డిపార్ట్మెంట్. సో ఆ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా కంఫర్టబుల్‌గా వెళ్తుందనమాట. ఇవన్నీ కూర్చోవడానికి మాత్రమే మనకి. సో ఇది విధంగా ఓపెన్ అవుతుంది చూసారంటే, ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుందన్నమాట. సో మనం దీంట్లో పడుకోవడానికి ఉండదు, ఓన్లీ సిట్టింగ్ చైర్ అనమాట ఇదంతా కూడాను. సో ఆల్మోస్ట్ చాలా త్వరగా ఈజీగా వెళ్ళిపోతాం కాబట్టి సో ఇది కూర్చోవడానికి మాత్రమే కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇటువంటి మరికొన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా మాత్రమే మీకు వీడియో నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మరికొన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదిగో ఛార్జింగ్ పాయింట్ ఎంత వెతికిన తర్వాత లాస్ట్లో దిగిపోయే 5 మినిట్స్ ముందు కింద పాయింట్ దొరికిందనమాట, మనం కూర్చున్న సీట్ కింద. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి మీరు అంతా కూడా. సో మనం ఇది ఎక్కడికి వెళ్ళే సరే ప్రాబ్లం అవుతుంది, ఛార్జింగ్ అయిపోతుంది కాబట్టి వందే భారత్లో మాత్రం మనం కూర్చున్న సీట్ కిందే ఉంటుందన్నమాట. సో ఇండియన్ రైల్వేస్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇటువంటి వందే భారత్ని ప్రజలకు అందించినటువంటి పీఎం మోడీ గారికి, రైల్వే డిపార్ట్మెంట్కి మన ఛానల్ తరఫున, మీ అందరి తరఫున హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్.